ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొండపల్లి డైరీ ఫామ్ అజీజ్ నగర్లో ఉన్నాము. ఇక్కడ మీకు ఒక 400 నుంచి 450 గేదెలు, 200 ఆవులు అమ్మడానికి ఉన్నాయి. గేదెలు మెయిన్గా ఆవులు అమ్మడానికి ఉన్నాయి. హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు. గేదెలు కూడా మీకు తరిపి కావాలా, ప్రెగ్నెంట్ కావాలా, మిల్కింగ్ కావాలా, లేకుంటే ఆవులు కూడా మీకు డీటెయిల్గా అడుగుదాము. ఈయననే ఉన్నాయి లేకుంటే ప్రెగ్నెంట్ ఉన్నాయి అయిందని డీటెయిల్గా అన్నాక అడుగుదాము. మీరు ఇక్కడ ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి కొన్ని ఉండి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అన్న వాళ్ళు మొత్తం సెట్ చేసిన తర్వాతనే ఆవులని గేదెలు వీళ్ళ ఫామ్వి ఇస్తారు. కావాలంటే వీళ్ళ ఫామ్ ఇస్తారు, లేకుంటే వీళ్ళ దగ్గర ఫ్రెష్ లోడ్లు వస్తుంటాయి. అవి కావాలన్నా అన్న వాళ్ళ దగ్గర దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. డీటెయిల్గా అడుగుదాము. నమస్తే వర్షిత్ అన్న. నమస్తే అండి. అన్న, ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది ఎగ్జాక్ట్? కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కొండపల్లి డైరీ ఫామ్ ఎక్కడ ఉందని. ఎగ్జాక్ట్ అడ్రస్ అజీజ్ నగర్ విలేజ్ ఇది. ఓకే. మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. అవుటర్ నుంచి ఎంత వస్తుందన్న? కరెక్ట్గా రింగ్ రోడ్ దిగిన దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది అండి. ఏ ఎగ్జిట్లో దిగాలి? ఎగ్జిట్ నెంబర్ 18. 18. ఓకే. ఇప్పుడు ఉన్న ఆవులలో మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ఫామ్లో? ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక 50 ఆవులు ఉన్నాయి. 50 ఆవులు. 50 అమ్మడానికి ఉన్నాయా? ఓకే. అన్నీ ఇన్నే ఉన్నాయా? ఇన్ని ఇంకా ప్రెగ్నెంట్ ఒక 10 డేస్లో ఇన్ని. ఓకే. ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి, ఇన్ని కూడా ఉన్నాయి. ఇక్కడ మిల్కింగ్ పరంగా చూసుకుంటే మీ ఫామ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మిల్కింగ్ రేంజ్ ఏముంది? స్టార్టింగ్ మిల్క్ వచ్చేసి 6 లీటర్స్ నుంచి 10-12 దాకా ఉన్నాయి. ఓకే. పూటకి పర్ టైం 12 లీటర్ నుంచి 22 లీటర్స్ వరకు. ఇక్కడ లైవ్లో చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చా? లైవ్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఆవు గురించి మాట్లాడదాము. ప్రైస్ రేంజ్ ఏముంటుందన్న? స్టార్టింగ్ వచ్చేసి 70,000 నుంచి ఉంది. 70,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 70 ఇంకా లోపు అయితే అదే 70 కన్నా లోపటైతే ఉండదు, పైన రావాలి. ఓకే. ఇంకొకటి అన్న, గేదెలు ఉన్నాయా అమ్మడానికి? ఉన్న గేదెలు కూడా ఉన్నాయి. ఓకే. ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి, ప్రెగ్నెంట్ ఉన్నాయి, తరిపి ఉన్నాయి. ఓకే. ఫ్రెష్ ఇని ఉన్నాయి. ఓకే. అవి రేంజ్ ఎట్లున్నాయి? అవి స్టార్టింగ్ 1 lakh పైన. 1 lakh. ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ బఫెలోని బట్టి 70 నుంచి స్టార్ట్. ఓకే. చూడొచ్చు ఫామ్ మొత్తము ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇక్కడ సెట్ అయినాయా, లేకుంటే మీరు ఫ్రెష్గా లోడ్ తెప్పిస్తున్నారా ఏందన్నా? ఇవా అన్నీ బయట నుంచి వచ్చినాయి మనకి. ఓకే. మనకి బెంగళూరు సైడ్ నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి వచ్చినాయి. సరే, మీ దగ్గర సెట్ అయినా కూడా ఇస్తారు ఆవులు? సార్, కావాలంటే ఇస్తారు. ఓకే అన్న. ఒకటొకటి ఇక్కడ కింద ఫ్లోర్ కొంచెం రఫ్గా లేదు, అందుకే జాగ్రత్త అని ప్యాంట్ల మీద చెప్తున్నారు. ఇది దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అండి. ప్రెగ్నెంట్ యానిమల్. ఇప్పుడు ప్రెగ్నెంట్. ఓకే. ఇంకొక 10 days టైం పడుతుంది. 10 days టైం పడుతుంది. ప్రెగ్నెంట్ తీసుకుంటే మన ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా అన్న? ప్రెగ్నెంట్ అంటే ప్రాబ్లం ఉంటే ఏదైనా కానీ ఇప్పుడు ఎక్కువ రోజులు ఆగే కావు కాబట్టి తెలిసిపోద్ది. ప్రెగ్నెంట్ ప్రాబ్లం ఉంటుందండి. గుడ్ల మీద ఒకటి వస్తుంది. ఓకే. అది 10 days ముందు కూడా వస్తూనే ఉంటుంది. ఓకే. చూస్తే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. రొమ్ములు ఏమైనా ప్రాబ్లం అన్నీ చూపిస్తారా ఇక్కడ? చూపించి తీసుకోవచ్చు. ఓకే. అన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. చాలా పెద్ద ఫాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోండి ఆవు. ఠీకే లేకే జావు. ఇక్కడ కింద ఫ్లోరు కొంచెం రఫ్గా లేదు, స్మూత్ ఉంది, అందుకని నడవడానికి అది అవుతుంది. ఉదరి బాంధ్ వేసుకో. ఉదరి బాంధ్. మిల్క్ కెపాసిటీ ఏముంటుంది అన్నది? దీన్ని వచ్చేసి 18 లీటర్స్ దాకా అవుతుంది. 18 లీటర్స్ వరకు ఉంటాయి. ఓకే. ఆవు ముంగల కనిపించేది. దీని గురించి చెప్పండి వర్షిత్ అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అవ్వండి. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు 16 లీటర్స్ మిల్క్ రెడీగా ఉన్నాయి. ఇన్ని 1 week అవుతుంది. 1 week అవుతుంది. 16 లీటర్స్ రెడీగా ఉన్నాయి మిల్క్. అవును. చూడొచ్చు ఇక్కడ. ఇది ఏ బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ అనేది? హోలిస్టిన్ అండి. ఓకే. హోలిస్టిన్. ఓకే. దూడలు కూడా ఉన్నాయి. అన్నిటికి ఉన్నాయన్న దూడలు? అన్నీ ఉన్నాయి. ఓకే. అన్నిటికి దూడలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. 8 days అయింది డెలివరీ. మిల్క్ రెడీ ఉన్నాయా? రెడీ. 16 లీటర్స్ ఇప్పుడు ఉన్నాయి. కెపాసిటీ ఎంత? 18 లీటర్స్ దాకా. 18 లీటర్స్. ఓకే. 16 ఉన్నాయి, ఇంకా 2 లీటర్స్ పెరుగుతాయి. మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు. 70,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఎలాంటి ఆవు తీసుకున్నా మీరు? ఠీకే బాగా దోసుకో. ఆవు ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అవ్వండి. ఓకే. సెకండ్ లాక్టేషన్ ఆవు. ఇక్కడ సామెకి చూసుకో. ఓకే. దీని మిల్క్ కెపాసిటీ ఎంత అన్న? మిల్క్ కెపాసిటీ 18 లీటర్స్ అండి. ఇప్పుడు 16 లీటర్స్ మిల్క్ రెడీగా ఉన్నాయి. 16 రెడీగా ఉన్నాయి. ఓకే. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? 10 days అవుతుంది. 18 days. 10 days అవుతుంది. 10 days అవుతుంది. 16 లీటర్ రెడీగా ఉన్నాయి. 18 లీటర్ కెపాసిటీ రెడీగా ఉన్నాయి. 16 లీటర్స్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు. చూడదా ఇక్కడ చూద్దాం. రండి అన్న. మాయ బతాం. దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు పాలు అయితే 14 లీటర్స్ అవుతున్నాయి పాలు. ఓకే. ఈయనైతే 5 days అవుతుంది. 5 days అవుతుంది డెలివరీ. ఓకే. 2 రోజులు అయింది. జున్ను పాలు ఉండే 2 రోజులు అయింది ఫ్రెష్ మిల్క్లో. అవును. ఓకే.
ఇవి మిల్క్ 2 టైమ్స్ చూసుకోవచ్చు కదా ఓకే. ఇక్కడ డైరీ ఫ్రెండ్స్ అమ్మే దానికన్నా ఇక్కడ మొత్తం డైరీ ఉంది. డైరీలో అన్న వాళ్ళ దగ్గరనే ఆవులు ఉంటాయి, మొత్తం సెట్ చేసి ఇస్తున్నారు. इसके बारे में बताओ, దీని గురించి చెప్పండి అన్న. ఇది ప్రెగ్నెంట్ యానిమల్ అండి, ఇప్పుడు డెలివరీ అయ్యేది సెకండ్ లాక్టేషన్. ఓకే, ప్రెగ్నెంట్ యానిమల్ చూసుకోవచ్చు. 20 లీటర్స్ కెపాసిటీ అండి ఇది. 20 లీటర్స్ కెపాసిటీ. ఎన్నో లాక్టేషన్? సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు సెకండ్ అయితే సెకండ్ ప్రెగ్నెంట్. ఓకే, ప్రెగ్నెంట్ ఉంది. 10 డేస్ లోపల డెలివరీ అవుతుందా? 1 వీక్ పడుతుంది. 1 వీక్ పడుతుంది. ఓకే, 1 వీక్లో డెలివరీ అవుతుంది. ఇది చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి ఆవు. ఓకే, ఇప్పుడైతే డెలివరీ 10 డేస్ అవుతుంది. 16 లీటర్స్ పాలు ఉన్నాయి. 16 లీటర్స్ పాలు అవుతున్నాయి. ఓకే, 20 లీటర్ల దాకా అవుతుంది. 20 లీటర్ వరకు అవుతుంది. ఇదే బ్రీడ్, ఇది హెచ్ఎఫ్లోనేనా? హెచ్ఎఫ్లోనే కొద్దిగా జెర్సీ మిక్స్. జెర్సీ మిక్సింగ్. ఓకే, ఇది కూడా చూడవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అవ్వండి. థర్డ్ లాక్టేషన్. ఓకే, 20 లీటర్స్ అబోవ్ అవుతుంది. ఇప్పుడైతే 18 లీటర్స్ అవుతుంది పాలు. 18 లీటర్స్ ఇప్పుడు ఉన్నాయి. 20 అబోనే ఇస్తుంది. 20 అబోవ్. ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇప్పుడు ఈయన 10 డేస్ అవుతుంది. ఈయన 10 డేస్ అవుతుంది. ఓకే, చూడొచ్చు. ఇది ఓకే, ఇది చెప్పండి. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అవ్వండి. థర్డ్ లాక్టేషన్. ఇప్పుడైతే డెలివరీ 15 డేస్ అవుతుంది. 15 డేస్ అవుతుంది. 16 లీటర్ పాలు. 16 లీటర్. బయట తీసుకోవడం కన్నా డైరీలో తీసుకుంటే మీకు ఏముంటుంది అంటే 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటన్నా జాగ్రత్తగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆవుల్ని మంచి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. మార్కెట్లలో అది ఉండదు, అప్పుడప్పుడు చూసి అప్పుడప్పుడు డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. మిల్కింగ్ కూడా చూస్తున్నారు. ఇది చెప్పండి అన్న. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అవ్వండి. ఓకే, థర్డ్ లాక్టేషన్ ఆవు. ఇప్పుడైతే 20 లీటర్స్ పాలు రెడీగా ఉన్నాయి. 20 లీటర్స్ పాలు రెడీగా ఉన్నాయి. ఓకే, ఒకసారి జరిగింది. అయితే 15 డేస్ అవుతుంది. 15 డేస్ అవుతుంది డెలివరీ. ఓకే, చూడొచ్చు ఈ ఆవు కూడా. ఓకే, ఇక్కడ మొత్తం ఆవులు, మొత్తం ఈ రో మొత్తం ఆవులు ఉన్నాయి. ఆడదాకా లాస్ట్ దాకా ఇంకో రో కూడా ఉంది, అక్కడ చూసుకోవచ్చు. మొత్తం 50 కౌస్ ఉన్నాయి. 50 కౌస్ దాకా మీకు నచ్చిన ఆవు తీసుకోవచ్చు అందులో. ఇది చెప్పండి. ఇది పాలు తీస్తున్నది అటే ఇవన్నీ సరికి. ఓకే, ఇది చెప్పండి వర్షేదన్న. ఇవన్నీ వాళ్ళు మార్నింగ్ వచ్చినాయి లోడ్. ఇది మార్నింగ్ ఎన్ని వచ్చినాయి? 11 ఆవులు వచ్చినాయి. 11 ఆవులు వచ్చినాయి. ఇందాక వచ్చి 3 అవర్స్ అవుతుంది. ఇప్పుడు 1 గంటకు వచ్చింది కరెక్ట్. ఓకే, ఇప్పుడు 4 o'clock అవుతుంది. 4 గంటలు అవుతుంది. 3-4 గంటలు అవుతుంది. ఇదైతే ప్రెగ్నెంట్ యానిమల్ అండి. ఓకే, ఇది ప్రెగ్నెంట్ యానిమల్. ఎంత మిల్కింగ్? 20 లీటర్స్ అండి. ఈనిందా? ఏం లేదు, ప్రెగ్నెంట్. ఓకే, అన్ని ప్రెగ్నెంట్ వచ్చినాయి. ఇందులో 5 ఇన్ని ఉన్నాయి. 5 ఇన్ని ఉన్నాయి. ఓకే, చూడొచ్చు. ఇది 20 దాకా ఇస్తుందా? ఇస్తుంది. ఓకే, ప్యూర్ హెచ్ఎఫ్లో ఉంది. అవును. నెక్స్ట్ మాక్సిమం అన్ని ఆవులు సెకండ్ లాక్టేషన్, ఓకే, థర్డ్ లాక్టేషన్, ఫస్ట్ కూడా ఉంటాయి. ఫస్ట్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్లో మంచి మిల్క్ ఈల్డ్ ఉంటుందా? ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్లో ఎక్కువ మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. గేదెలలో సెకండ్ థర్డ్లో ఎక్కువ ఉంటుంది. అవును. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ అండి. ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్. 2 పళ్ళ మీద ఉంది. ఓకే, ఈనిందా? ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్. ఎన్ని రోజులు అయింది? ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది. 2-3 డేస్లో. మిల్కింగ్ కెపాసిటీ ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు ఒక 16 లీటర్స్ దాకా అవచ్చు. ఓకే, 6 లీటర్స్ పెట్టుకోవచ్చు. 8 16. ఓకే, ఇది ఆల్రెడీ అక్కడ చూసినాము. ఇది చెప్పండి. ఇది కూడా ప్రెగ్నెంట్ యానిమల్ అండి. ఓకే, థర్డ్ లాక్టేషన్ అవ్వు. సరే, ఇంకొక 10 డేస్ టైం పడుతుంది. 10 డేస్లో టైం పడుతుంది. మిల్కింగ్ కెపాసిటీ 18 లీటర్స్. అర్థం కాలే. 18 లీటర్లు. ఓకే, ఇది ఫస్ట్ లాక్టేషన్ అవ్వండి. ఇది ఫస్ట్ లాక్టేషన్. 4 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఒకసారి పిప్పిస్తారా దీనికి? एक बार बाहर खोलो. వేసుకో వేసుకో. మిల్కింగ్ ఎంత ఉంటుంది అన్నది? ఇది హైట్ కూడా మంచిగా ఉంది ఫస్ట్ లాక్టేషన్. ఇంకా ఇవాళ ఇప్పుడు లేట్ అయింది, ఇందాక వచ్చి లేట్ అయింది, తినలే ఇప్పుడు. ఓకే, ఇప్పుడే 4 hours అవుతుంది లోడ్ వచ్చి. దిగగానే లోడ్ చూడొచ్చు. ఇవి 2 డేస్లో సెట్ అవుతాయా? 2-3 డేస్ టైం పడుతుంది. 2-3 డేస్లో సెట్ చేసి ఇస్తారా రైతులకు? సెట్ అయిపోద్ది. మీరు వీడియో పెట్టి వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ సెట్ అయిపోయి. అవును, 2 డేస్ పడుతుంది. ఇది చూసుకోవచ్చు. ఇంత హైట్ ఫస్ట్ లాక్టేషన్లో చాలా తక్కువ. ప్రెగ్నెంట్ అన్న ఈనిందా? ఈనింది. ఇప్పుడు పాలు ఉన్నాయి. 16-18 లీటర్లు అవుతుంది. 16-18 లీటర్లు. ఓకే, చూడొచ్చు. కాళ్ళు కూడా నొప్పి ఉన్నాయి. 2 డేస్లో సెట్ అయితే. అంత చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినాయి కాబట్టి కొంచెం. ఓకే అన్న, ఇది చెప్పండి. బాగుంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే, సెకండ్ డెలివరీ అయింది. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చేసి అక్కడ 16 లీటర్ పాలు అవుతుంది అక్కడ. ఓకే, ఈయన 5 డేస్ వాళ్ళకి. ఓకే, ఈయన 5 డేస్ అయితే 20 అబోవ్ కెపాసిటీ. 20 అబోవ్ కెపాసిటీ. ఓకే, 4-5-8 డేస్లో హై మిల్క్ మీద 10 డేస్లో పికప్ అయిపోతుంది. ఓకే,
క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఫేస్ కానీ. అవును, బాడీ స్ట్రక్చర్ ఇవే ఈ లోడ్లో మొత్తం చూడండి. అన్న దగ్గర ఉన్నాయి అన్ని మంచి స్ట్రక్చర్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ఉన్నాయి. థర్డ్ లాక్టేషన్ కూడా ఒక 4-5 ఉన్నాయి. మీకు ఎలాంటివి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి థర్డ్ లాక్టేషన్ కావండి. ఓకే, థర్డ్ లాక్టేషన్ ఇప్పుడైతే 16 లీటర్లు అవుతుంది పాలు అన్న. 16 లీటర్ల పాలు ఉన్నాయి ఇప్పుడు. ఎంత ఇస్తుంది? 20 ఎబోన్ అవుతుంది. అవును, మిల్క్ వెయిన్ చూడండి దాన్ని ఎంత ఉంది. మిల్క్ వెయిన్ కూడా మంచిగా ఉంది, హైట్ కూడా మంచిగా ఉంది, చూసుకోవచ్చు. అవి మీకు ఎలాంటి 70,000 నుంచి స్టార్టింగ్ ఉంది. మీకు ఎలాంటి బట్టి క్వాలిటీని బట్టి పాలను బట్టి రేటు 70,000 నుంచి స్టార్ట్. పాలు చూసుకున్న తర్వాత కూడా రేట్ మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్నాక పాలు చూస్తారు. ఓకే, పాలు చూసి ఎందుకంటే టైం పాస్ ఎక్కువ మంది వస్తారు. ఓకే, పాలు చూసారు, చూసిన తర్వాత 50కి ఇస్తారు, 60కి ఇస్తారని స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ రేట్ మాట్లాడుకొని తర్వాత చెప్పిన పాలు ఇస్తేనే తీసుకోండి మానేయండి. ఓకే, ఓకేనా, చూడొచ్చు. ఆ విధంగా ఉంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి. కొండపల్లి డైరీ ఫామ్, అజీజ్ నగర్, ఎగ్జిట్ 18 వచ్చి దిగగానే మీకు ఒక ఎన్ని కిలోమీటర్ అన్నారు? ఎగ్జిట్ 7 కిలోమీటర్స్ ఫామ్ ఉంటుంది. రండి, ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు గేదెలు, ఆవులు ఏం కావాలన్నా ఇక్కడ, ప్రెగ్నెంట్ కావాలన్నా, మిల్కింగ్ కావాలన్నా, తర్పీ కావాలన్నా అన్న దగ్గర దొరుకుతాయి. రావచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.